సో హలో గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంత మందికి డీమాన్ పవన్ నాకులాగే మీకు కూడా నచ్చాడు కింద కామెంట్ చేసి చెప్పండి. పిచ్చిగా నచ్చాడు భయ్య నాకు. ఏంటి అన్నది కూడా మాట్లాడదాం. సో ఇంకో నెక్స్ట్ తనుజ ఫ్యాన్స్ కి వీడియో చూస్తే ఎక్కడ కాలాలో అక్కడ కాలుతుంది. ఎందుకంటే పచ్చిగా పిచ్చిగా మాట్లాడబోతున్నాను నిజాలన్నీ ఆవిడ గురించి. ఈ వీడియో కాసుకోండి. మీరు నాకు దొబ్బులు ఎడతారు నాకు తెలుసు, అయినా సరే మనం నిజాలే మాట్లాడదాం కాబట్టి నిజాలే చెప్పడానికి రెడీగా ఉన్నాను. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతాం భయ్యా. సింపుల్ గా స్టార్ట్ చేసేస్తున్నాను. ముందు మీకు ఒక గుర్తు చేస్తున్నాను ఏంటంటే, ముందు లైక్ చేయండి వీడియోని. మీరు లైక్ చేస్తే చాలా మందికి వీడియో కనిపిస్తుంది. టాపిక్ లోకి వెళ్ళిపోతే, శ్రీజాకి మళ్ళీ బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది. దేనికి అంటే రీఎంట్రీ అని చెప్పి శ్రీజాని బర్నీని హౌస్ లోపలికి తెచ్చారు. కానీ నేనేమంటానరా అంటే, అసలు బర్నీ గారిని ఎందుకు తెచ్చారు? బర్నీ గారిని తేవడానికి కారణం ఏంటి? స్పెసిఫిక్ గా ఇతన్నే ఎందుకు ఎంచుకున్నారు బిగ్ బాస్ టీము? ఇప్పుడు శ్రీజ రీఎంట్రీ అంటే ఆవిడ ఆడియన్స్ పంపలేదు, ఆవిడని వైల్డ్ కార్డ్స్ వచ్చి పంపించారు. అండ్ ఆవిడ ఏవి కూడా ప్లే చేయలేదు. ఆవిడ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారంటే దానికి ఒక అర్హత ఉంది. బట్ బర్నీ గారు ఎందుకు? వై? క్యూ ఎందుకు? ఇప్పుడు ప్రియా ఎలాగెళ్ళిపోయిందో, మనీష్ ఎలాగెళ్ళిపోయారో, హరీష్ ఎలాగెళ్ళిపోయారో, వీళ్ళు ముగ్గురు ఎలా ఎలిమినేట్ అయిపోయారో బర్నీ గారు కూడా అలాగే ఆడియన్స్ నుంచి ఓట్లు పడక వెళ్ళిపోయారు కదా. మళ్ళీ ఇతనికి ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్? ఇతన్నే హౌస్ లోకి ఎందుకు తెచ్చారు రీఎంట్రీ అని చెప్పి? ఎందుకు? ఏంటి స్పెషల్ ట్రీట్మెంట్? నాకు నచ్చలే. సో ఇక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే, ఇక్కడ బర్నీ వర్సెస్ శ్రీజ జరుగుతున్నట్టు లేదు. ఓట్లు వేయమన్నారు కదా బిగ్ బాస్ టీమ్, ఓటు వేసుకోండి ఎవరు ఇంట్లో ఉండాలనుకుంటే వాళ్ళనేసి. సో ఇక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే, ఇప్పుడు బర్నీ గారికి బర్నీ వర్సెస్ శ్రీజ లాగా లేదు భయ్యా, తనుజ వర్సెస్ కళ్యాణ్ లాగా ఉంది ఇది. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ అందరూ బర్నీకి, కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ శ్రీజకి. ఆఫ్ కోర్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో కొంతమందికి శ్రీజ రావడం ఇష్టం లేదు. ఎందుకంటే శ్రీజ ఎక్కడ వస్తే మళ్ళీ కళ్యాణ్ బ్యాడ్ అయిపోతాడు, నెగిటివ్ అయిపోతాడు అని చెప్పి చాలా మంది భయపడుతున్నారు. నాకు మెసేజ్లు చేశారు కొంతమంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, సుమనన్న ఫ్యాన్స్ కూడా బర్నీకే. సో ఇక్కడ బర్నీ గారికి ఓట్లు ఎక్కడ చూసినా విపరీతంగా ఎక్కువ వస్తున్నాయి. నేను అనేది ఏంటంటే, శ్రీజకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఒకవేళ బర్నీ గారిని మీరు తేవాలనుకున్నప్పుడు ప్రియాని తేవాలి, హరీష్ని తేవాలి, మనీష్ని తేవాలి, వీళ్ళందరినీ తెచ్చి హౌస్ లో పెట్టి వీళ్ళల్లో మీకు ఎవరు కావాలి, ఎవరు హౌస్ లో ఉండాలి అని చెప్పి ఆడియన్స్ చేతిలో పెట్టాలి. లేదు మేము బర్నీ గారే మాకు కావాలి, మేము బర్నీనే తెస్తామంటే ఏంటి? ఇందులో లాజిక్ ఎక్కడ ఉంది? మరి మిగిలిన వాళ్ళు ఏం పాపం చేశారని ప్రియా గాని, హరీష్ గాని, మనీష్ గాని? చాలా తప్పు ఇది, అస్సలకే తప్పు ఇది. శ్రీజని ఎందుకు భయ్యా ఉంచట్లేదు? శ్రీజ అన్యాయంగా వెళ్ళిపోయింది కదా. అదేం కాన్సెప్ట్, దిక్కుమాల కాన్సెప్ట్. సో నాకైతే ఇక్కడ అస్సలు నచ్చలేదు. మీరేమంటారు ఈ పాయింట్ మీద కామెంట్ చేయండి. సో బిగ్ బాస్ ఈ రోజు ఏం చేశాడంటే, టాస్క్లు పెట్టాడు. బర్నీ గారికి, శ్రీజకి ఇద్దరికి టాస్క్లు పెట్టాడు. ఆ టాస్క్ ఏంట్లేదు సింపుల్ గా చెప్తాను. ఇక్కడ సుమన్ గారికి కళ్యాణ్కి పెద్ద గొడవ అయింది, మాట్లాడదాం. ఎవరు రైట్, నాకు ఎవరు రైట్ అనిపించారో చెప్తాను. టాస్క్ ఏంటంటే, ఒక బాక్స్ ఉంటాయి, ఇద్దరికి సెపరేట్ బాక్సులు ఉంటాయి. అందులో వీళ్ళు కాటన్ కట్టాలి, ఐ మీన్ టవర్ని కట్టాలి. ఎవరిదైతే ఎత్తుగా ఉంటుందో వాళ్ళు విన్ను భయ్యా. రూల్స్ చెప్తాను వినండి. బిగ్ బాస్ చెప్పిన రూల్స్ ఏంటి? ఎత్తుగా టవర్ కట్టాలి, బజర్ మోగిన టైంకి ఎవరిది ఎత్తుగా ఉంటే వాళ్ళు విన్ను. అంతేకాకుండా మీరు మీ టవర్ని కట్టుకోవడమే కాకుండా ఆపోజిట్ టీమ్, ఐ మీన్ బర్నీ గారిది లేదా బర్నీ గారి శ్రీజాది, ఎవరిది ఆపోజిట్ టీమ్ది టవర్ని మీరు కోల్చాలి. మీ టవర్ ఎత్తుగా కట్టాలి, ఆపోజిట్ టీమ్ టవర్ని కోల్చాలి. ఈ 2 పాయింట్లు మెయిన్ భయ్యా, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? శ్రీజ టవర్ కట్టింది, సూపరు. శ్రీజ కట్టలేదు, డీమాన్ పవన్ హెల్ప్ చేశాడు. డీమాన్ పవన్ గురించి మాట్లాడుతాను, అతని గురించి సెపరేట్ గా హిస్టరీ చెప్తాను. సో ఇప్పుడు శ్రీజ టవర్ కట్టింది, టవర్ పొడుగ్గా ఉంది. ఎక్కడుంది? బాక్స్ ఆవిడ కేటాయించిన బాక్స్ కి చిన్నదే టచ్ అయ్యి మిగిలిందంతా బయట ఉంది. ఇది ఇక్కడ ఇలాగా. అటువైపు బర్నీ గారిది ఎలాగుంది? ఒకే ఒక షీట్ ఉంది, పొడుగ్గా టవర్ లేదు. ఒక షీట్ బాక్స్ లో ఉంది, 80% 90% బాక్స్ లోనే ఉంది, చిన్నది మాత్రమే బాక్స్ నుంచి బయటకు వచ్చింది. సో ఇక్కడ నాకు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనిపించింది అంటే, ఇప్పుడు బిగ్ బాస్ చెప్పింది ఏంటి? బాక్స్ లో కట్టాలి, బాక్స్ లో కట్టడమే కాకుండా మీ టవర్ ఎత్తుగా ఉండాలి, బజర్ మోగే టైంకి ఎత్తుగా ఉండడమే కాకుండా ఆపోజిట్ టీమ్ టవర్ ని కూడా మీరు కోల్చాలి. ఇది బిగ్ బాస్ చెప్పిన పాయింట్. ఇప్పుడు ఇక్కడ శ్రీజ టీంకి గెలాలి, శ్రీజ టీంనే గెలిపించాలి ఈ రౌండ్ లో అని చెప్పి నాకు 100% అనిపిస్తుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ అక్కడ అదే జరిగింది, నేనున్న అక్కడ అదే డెసిజన్ తీసుకుంటాను. దేనికిరా అంటే, ఇప్పుడు టవర్ ని పొడుగ్గా కట్టమన్నారు. బర్నీ గారి టవర్ పొడుగ్గా ఉందా? లేదు. టవర్ ఆపోజిట్ టవర్ ని తన్నమన్నారు, ఆపోజిట్ టీం టవర్ ని ఐ మీన్ కోల్చమన్నారు. సో ఆపోజిట్ టీం టవర్ ని కూల్చారా లేదా? బర్నీ గారు కడుతుంటే కూల్చేస్తున్నారు, తన్నేస్తున్నాడు డీమాన్ పవన్ వెళ్ళి. అతను కడుతున్నారు, కూల్చేస్తున్నాడు, అతను కడుతున్నాడు, కూల్చేస్తున్నాడు. మరి అక్కడ గెలిచినట్టే కదా శ్రీజ. చిన్నది టచ్ అయి ఉన్నా, టచ్ అవ్వకపోయినా, నీ ఇంట్లో నువ్వు గుమ్మం దగ్గర నించున్నా, కిచెన్ లో నించోడమే కదా, నీ ఇల్లే కదా అది. చిన్నది టచ్ అయి ఉంది. సో టవర్ ఎత్తుగా ఉన్న వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ పాయింట్ అనేది నాకు అనిపించింది. సో అక్కడ అదే జరిగింది. కానీ కళ్యాణ్ సుమనన్న ఒక నిర్ణయానికి రాలేదు. ఇద్దరు పాయింట్ల మీద పాయింట్లు. అఫ్ కోర్స్
శ్రీజ రావాలని కళ్యాణ్కి ఉంటుంది, ఎందుకంటే నా ఫ్రెండ్ రావాలని నాకు ఉంటుంది తప్ప నీ ఫ్రెండ్ రావాలని నాకు ఉంటుంది కదా. అటుపక్క సుమన్ అన్న కూడా అంతే, భరణి అన్న రావాలని అతని బాధ, శ్రీజ రావాలని కళ్యాణ్ బాధ. వీళ్ళిద్దరు పాయింట్ల మీద పాయింట్లు వాదించుకుంటున్నప్పటికీ బిగ్ బాసే ఇంకా బాబు మీకు దండంరా నాయన, మీరు వెళ్ళండి, మీరు వద్దు, మీరు విఫలమైపోయారు అని చెప్పి శ్రీజకి భరణికి వాళ్ళకే చేతిలో పెట్టారు. మీరే నిర్ణయించుకోండి, ఎవరు వచ్చి నిర్ణయం చెప్పాలో మీరే ఎంచుకోండి అని అంటే అప్పుడు వాళ్ళిద్దరూ కలిపి నిర్ణయించుకుంటారు. కలిపి అంటే కాదు, శ్రీజ మాధురి అని చెప్తారు. సో భరణి గారు కూడా ఇంకా ఫిక్స్ అయిపోతారు మాధురి గారికి. ఆవిడ ఒక నటన, ఆవిడొచ్చి శ్రీజకి సపోర్ట్ చేస్తారు. శ్రీజకి మాధురికి అసలు పడట్లేదు, ఈవిడేంటంటే వచ్చి శ్రీజకి సపోర్ట్ చేస్తారు. ఇక్కడ హైలైట్ నాకేమనిపించింది, ఎందుకు సపోర్ట్ చేశారంటే భరణి గారు హౌస్ లోకి వస్తే నాన్న అనుకొని మళ్ళీ తనుజ భరణి గారి దగ్గరికి వెళ్ళిపోద్ది, నాకు ఇంకా కంటెంటే ఉండదు, తనుజ నాకు దూరం అయిపోద్ది, రాజు ఉండదు, కాజు ఉండదు అని చెప్పేసి ఈవిడ బాధ అనమాట. సో అందుకే శ్రీజకి ఈవిడికి పడకపోయినా సరే, శ్రీజ మాధురి గారితో అంత యాటిట్యూడ్ చూపిస్తున్నా సరే ఈవిడ శ్రీజకే సపోర్ట్ చేశారు. క్లియర్ గా తెలిసిపోయింది, నాకైతే అలానే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ సుమన్ అన్న మాస్ బాబు సూపర్, ఎందుకంటే అతను ఎంత గట్టిగా వాదించాడంటే ఇప్పటి వరకు ఎప్పుడు అంత గట్టిగా వాదించలేదు. అస్సలు ఒప్పుకోలేదు, అస్సలు కంట్రోల్ అవ్వలేదు. కళ్యాణ్ ఎంత చెప్పడానికి ట్రై చేసినా అస్సలు ఒప్పుకోలే, అంత మాస్ పాయింట్స్ తో నించున్నాడు అక్కడ. సో అదనమాట మ్యాటర్. అవతల పాయింట్లు రైటే, యువతల పాయింట్లు కొంచెం రైటే భయ్యా. సో నాకైతే శ్రీజకి ఇవ్వడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మనం ఒక విషయం మాట్లాడాలి. డీమోన్ పవన్, శ్రీజ, కళ్యాణ్ ఇద్దరు డీమోన్ పవన్ ని ఎన్నో మాటలు అన్నారు, బ్యాక్ స్టాప్ అన్నారు, వెన్నుపోట అన్నారు, ఏటేటో అన్నారు. అన్ని మాటలు అన్నా సరే అవేవి గుర్తు పెట్టుకోకుండా డీమోన్ పవన్ ను శ్రీజ వైపు ఆడడం అనేది సూపర్, అంతే నెక్స్ట్ లెవెల్. నాకైతే పిచ్చిగా నచ్చాడు. ఎందుకంటే ఆ గేమ్ ప్లే ఏంటి, ఆ భరణి గారిని ఆపడం ఏంటి, ఎంత గట్టిగా లాక్ చేశాడంటే ఇద్దరిని లాక్ చేశాడు పవన్ ని తీసుకోలేరు భయ్యా. అసలు టాస్క్ లోకి దూకాడంటే ఇంకా అవతలోడు ఇంకా భయపడి వెనక్కి ఒక అడుగు వేయాల్సిందే. ఎందుకంటే పవన్ వస్తే ప్రతి టాస్క్ తన రక్తం చిందిస్తున్నాడు. తన గేమ్ కాదు ఇది, తన గేమ్ కాకపోయినా శ్రీజ కోసం ఎంత ప్రాణం పెట్టి ఆడాడంటే అసలు దానికి తగ్గ ఫలితం బిగ్ బాస్ టీం ఇవ్వట్లేదు. ఇన్ని వారాలు మనం చూసాం, ఏ రోజు నాగార్జున గారు పవన్ ని పొగడలే, పవన్ కి అప్రిసియేషన్ ఇవ్వలే. కానీ ఈ రోజు ఏంట్రా అంటే ప్రోమో కూడా పడలేదు కనీసం పవన్ మీద. స్పెషల్ ప్రోమో అయినా పడాలి కదా పవన్ మీద, ప్రోమో కూడా పడలేదు. పవన్ ని హైలైటే చేయలేదు, పవన్ ని చూపించట్లేదు సరిగ్గా. లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది పవన్ ఎంత ప్రాణం పెట్టి ఆడాడు. సూపర్ అనిపించాడు నాకైతే, సూపర్. సో ఇక్కడ భరణి గారు పడిపోయారు. ఇంకో రౌండ్ లో పడిపోయినప్పుడు, స్విమ్మింగ్ పూల్ లో పడిపోయినప్పుడు అతను దెబ్బ తగిలిందట ఇక్కడ రిప్స్ దగ్గర. సో హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతారు, అదంతా వేరే విషయం. ఇప్పుడు మన తనూజ పాప దగ్గరకు వద్దాం. మనీష్ వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, ముద్దు మాటలు చెప్పి చెవులో మందారం పూలు పెట్టేస్తున్నారు అని చెప్పేసి మనీష్ ఒక మాట చెప్పాడు. ఎందుకు చెప్పారో మనీష్ నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనీష్ గారు బ్రెయిన్ కి సెల్యూట్ చెప్పాలి అసలు. భయ్యా, రేషన్ మేనేజర్ గా లాస్ట్ వీక్ మాధురి గారు ఉన్నారు, ఒక్క గొడవైనా వచ్చిందా? ఫుడ్ దగ్గర ఎవరైనా అలిగారా? ఫుడ్ ని వద్దు అని చెప్పి ఎవరైనా అన్నారా? ఫుడ్ నాకు ఇవ్వట్లేదని చెప్పి ఏ రోజైనా గొడవాడా? ఏ రోజు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు లాస్ట్ టైం మాధురి గారు ఉన్నప్పుడు. మరి ఆ ముందు ఒక్కసారి సంజన గారికి తనుజకి అయ్యింది చూసారా? తనుజ ఒకసారి రేషన్ మేనేజర్ ఉన్నప్పుడు పోప్ పెట్టేసి ఇవ్వలేదని చెప్పి, అప్పుడు ఆవిడ తనుజ రేషన్ మేనేజర్, ఇప్పుడు తనుజ రేషన్ మేనేజర్. తిండి దగ్గర ఏటి బాబు ఈవిడ ప్రవర్తన నాకు అర్థం కావట్లేదు. టూ మచ్ వరస్ట్ అసలు. తనుజ ఈ రోజు తనుజని వెనకేసుకు వస్తే మాత్రం బాబు మీకు దండం నిజంగా. ఎందుకంటే తనుజ ఉంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ బయట డిస్కషన్, ఇక్కడ టాస్క్ గురించి సుమన్ కళ్యాణ్ ఇంకా వాదించుకుంటున్నారు నిర్ణయం కోసం. అక్కడ ఆవిడ డిస్కషన్, అన్నం మిగల్చలేదు, అన్నం నువ్వు ఎలా చెప్తావు అని చెప్పి దివ్యతో డిస్కషన్ అనమాట. అదొక ఇన్సిడెంట్. తర్వాత ఏంటంటే సంజన గారితో ఒక ఇన్సిడెంట్ లోపల కిచెన్ లో. సంజన గారు ఏదో పప్పు రెండో గరిట వేసేవారు, అదే ఆవిడే వేసిందట. ఆవిడ వచ్చి మీరు చెప్పాలి కదా, ఇన్ఫార్మ్ చెయ్యాలి కదా అని చెప్పేసి ఇంకా తనుజ గోల. సంజన గారు హట్ అయ్యారు, ప్లేట్ ఇలా పక్కకు తోసి 4 మెతులు కింద కూడా పడిపోయి పక్కకు తోసి నేను తినను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి రచ్చ చేసుకొని లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ ఏడుస్తూ. నాకు నిజంగా నచ్చలేదు భయ్య, ఇందులో సంజన గారిని తప్పు పెట్టి ఏం లాభం లేదు. ఫస్ట్ టైం నాకు సంజన గారు కరెక్టే చేశారనిపించింది. ఎందుకంటే ఆ ప్లేస్ లో నేను అలాగే చేస్తాను, తింటున్నప్పుడు ఏంటి భయ్య ఈవిడ బాధ నాకు అర్థం కాదు. అంతేకాకుండా ఆవిడ వెళ్ళి లోపల ఏడుస్తుంటే ఇమాన్యుల్ వీళ్ళందరూ వెళ్తారు, శ్రీజ కూడా అడుగుతుంది తిండి మీద అలక్కండి, తిండి తినండి అని చెప్పి. ఇక్కడ సంజన గారి దగ్గరికి వెళ్తుంటే ఈవిడ ఇక్కడ తనుజ ఇంకా
ఇలా మొహం పెట్టుకుని ఉంటది. ఆ పప్పు దగ్గర సాయి వస్తాడు ఈలోపు. సాయి వచ్చి పప్పు ఏంటంటే, "ఏంటి వేశాను కదా! నాకు ఒక్క గరిటె ఏసావు" అని అంటాడు సాయి. "ఒక్క గరిటె ఏస్తారు" అని చెప్పేసన్నాను. లేదు ఇందాకలా నడిసానంటే ఈలోపు పక్క నుంచి మాధురి గారు, సరిపోద్దమ్మా ఎయ్యి పర్లేదు సరిపోద్దని. ఆవిడకున్న కనీసం జ్ఞానం కూడా లేదు ఈ తనుజకి. ఏంటి ఇంత ఓవర్ యాక్షన్ నాకు అర్థం కావట్లేదు. ఏంటి తిండి దగ్గర ఇంత ప్రవర్తన, చిన్న గరిటె చిన్న పప్పేస్తే ఏటైపోయింది? ఏంటి ఖైదీలను పెంచుతున్నట్టు ఉంటది ఈవిడ రేషన్ మేనేజర్‌గా ఉంటే. ఖైదీలకి చూసారా ట్రీట్మెంట్ ఇస్తారు ఖైదీలకి. పోరా ఇందా తీసుకో. అలాగుంటది ఈవిడ ప్రవర్తన. మళ్ళీ సాయి అంటాడు, "నాకు పప్పంతా వద్దులే అందులో టమాటా ఎయ్యండి." "ఏం టమాటా?" అనేసి అంటది. ఇదే యాటిట్యూడ్. "ఏం టమాటా?" అనేసి అంటే, "అదే ఆ పప్పులో ఉంటది కదా టమాటా" అంటే, ఏంటి భయ్యా ఆ ఫేసు, ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ తిండి దగ్గర ఆ గోల ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు. వరస్ట్. వరస్ట్‌కే వరస్ట్. ఇక్కడ మళ్ళీ ఇంకోటేంటంటే అటునుంచి బర్నీ గారు హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు హౌస్ లోపలికి. వచ్చినప్పుడు, "నాన్న నువ్వు విన్నావు కదా! నాన్న నువ్వు విన్నావు కదా నా మాటలు. వాళ్ళు కావాలని గేట్ తీయలేదు కదా నాన్న." ఏంటి ఇప్పుడు ఏటి జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? హ్మ్. మనీష్ చెప్పాడు కదా! ముద్దు ముద్దు మాటలు చెప్పి అదే మందార పూలు పెడుతున్నారు చెవుట్లో అనేసి. ఆ ముద్దు ముద్దు మాటలు ఇవే. ఇవే ఆ ముద్దు ముద్దు మాటలు. నాన్నగారు ఫోన్ ట్రీన్ ట్రీన్ ట్రీన్. నాన్నగారు ఫోన్ ట్రీన్ ట్రీన్ ట్రీన్. ఆ ముద్దర మాటల ఆటల గురించి ప్లస్ ఇక్కడ అప్పుడు ముద్దు మాటలు చేసి కొంచెం ఆ క్రింజ్ కంటెంట్ చేశారు కదా అది. ఇప్పుడు ఏంట్రా అంటే, నాన్నగారు వాళ్ళు విన్నారు కదా! వాళ్ళు కావాలని ఆపారు కదా నాన్నగారు. నాకు అస్సలు నచ్చలేదు భయ్యా. నాకు అస్సలు నచ్చలేదు. ఏంట్రా ఈ తనుజ గారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? వామ్మో! ఏంటి ఈ క్రింజ్ గేము? ఏంటి ఈవిడ గేమ్ ప్లాన్ ఏంటి అసలా? ఏం అనుకోని, ఏం ఆలోచించుకొని అసల ఎందుకు? ఎందుకు? వై? బాబోయ్! టూ మచ్. టూ మచ్ ఓవర్ యాక్షన్. ఇందులో కూడా ఇంకా సపోర్ట్ చేస్తారు. నన్ను తిడతారు. ఇప్పటికి ఎన్ని తిట్లు వస్తున్నాయో ఏంటో చూద్దాం. సో కాయండి తిట్టండి. నాకైతే తనుజ అస్సలు నచ్చలేదు నాకు. ప్యూర్‌లీ తనుజ మిస్టేకే ఇది ఈ రోజు మొత్తం. రేషన్ మేనేజర్‌గా ఆవిడ ఫెయిలు. అట్టర్ ఫెయిలు. ఇప్పటికి రెండోసారి, మూడోసారి ఇది. చాలా గొడవలు జరుగుతున్నాయి ఈవిడ కిచెన్‌లో ఉంటే. అది. ఇప్పుడు మనం కాసేపు ఆవిడ గురించి పక్కన పెట్టి ఈ దివ్య గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు దివ్య గారు ఏంటి నాకు అర్థం కావట్లే. ఏంటి? ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఏటేటో మాట్లాడుతున్నారు. గౌరవ్‌తో ఒక ఇష్యూ అయింది భయ్యా. గౌరవ్ వచ్చి కిచెన్ దగ్గరికొచ్చి, "నాకు కొంచెం ఒక చాయ్ ఇస్తారా?" ఇలాగే అడిగాడు భయ్యా. "నాకు కొంచెం చాయ్ చేస్తారా?" అని. చాలా స్మూత్‌గా, చాలా సాఫ్ట్‌గా అడిగారు. వెంటనే అక్కడ, ఆపు గౌరవ్ ఏంటి కామ్‌గా ఉంటున్నాను చాయ్ లేదు ఏం లేదు" అని. ఏంటి? నీ ఇంట్లో పనోడు అనుకుంటుందా ఏంటి? నాకు అర్థం కావట్లే ఆ దివ్య. ఏంటో ఎటేటో అంటుంది. చాలా గౌరవ్‌తోని గొడవ పెద్ద ఇష్యూ చేసింది. గౌరవ్ ఏమన్నాడు? పోనీ పాలొద్దు. నా పాలు లేవు కదా! పాలొద్దు. నాకు జస్ట్ హాట్ వాటర్‌లో టీ పొడి నాది ఉంది కదా! నా క్వాంటిటీ ఉంది కదా! ఆ టీ పొడి ఏసుకొని నేను బ్లాక్ టీ చేసుకుంటాను. అది బ్లాక్ టీ చెయ్యండి. చెయ్యదట. ఏటైపోయింది భయ్యా ఇప్పుడు చేస్తే నాకు అర్థం కాలేదు. నా వాటర్‌లో కొంచెం టీ పొడి ఏస్తే బ్లాక్ టీ అయిపోద్ది. అది చేసి ఇవ్వండిరా స్వామి అనంటే చేసి ఇవ్వట్లేదు. ఏంటి అసలు దివ్య? అంతే కాకుండా నోరు జారుతుంది భయ్యా దివ్య. చాలా టూ మచ్‌గా మాట్లాడుతుంది. అక్కడ ఏం జరిగిందంటే గౌరవ్‌కి పాపం వచ్చి రాని తెలుగులో అతను ఏదేదో ట్రై చేస్తున్నాడు. ఏదేదో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు. ఆవిడ మాత్రం ఎటెటో ఇంగిలి పీసులాగా ఏదో ఓకే. ఓకే. ఇలాగే ఉంది. ఇలాగే ఉంది వ్యాపారం అక్కడ. అస్సలు నాకు నచ్చలేదు దివ్య. చాలా ఓవర్ యాటిట్యూడ్ మాట్లాడింది. ఇంకోటి ఏంటంటే, ఆ రోజు "నువ్వు నన్ను మూసుకో అన్నావు కదా!" అని చెప్పేసి గౌరవ్ అంటాడు దివ్యకి. దివ్య ఏమంటదంటే, "నేను నీకు మూసుకో అన్నానా? నేను నీకు మూసుకో అంటే ఇప్పుడే గేట్‌లో నుంచి నేను బయటికెళ్ళిపోతున్నా హౌస్ నుంచి" అని చెప్పేసి అన్నది. నేను మూసుకో అనలే. షటప్ అన్నాను. షటప్ అనేసి సారీ చెప్పింది. ఆ! షటప్ అన్నది మూసుకో అనలేదా? ఏంటిది? నాకు అర్థం కావట్లేదు. షటప్ అంటే తెలుగులో మూసుకో కాదా? మరి ఇంకేటబ్బా? ఇంకేటి? నోరు మూసుకో అని అంటుంది గౌరవ్‌కి. నోరు మూసుకో. ఏంటి చెయ్యి చూపిస్తున్నావు అంటే, చెయ్యి ఏం చూపించలేదు భయ్యా. ఆవిడ ఆవిడ మాట్లాడుతూ ఆవిడ అరుస్తుంటుంటే గౌరవ్ అయిపోయిందా? ప్లీజ్ అని అంటే, ప్లీజ్ అంటే స్టాప్ ఇట్ అని. ఇంకా ఆపేయమని. అంతేగాని ఏంటి చెయ్యి చూపిస్తున్నావు? ఏంటి ఆ గెస్చర్స్ ఏంటి? ఆ గెస్చర్స్ ఏంటి? ఇలాగే టూ మచ్ వరస్ట్ అనిపించారు నాకు దివ్య ఈరోజు. చాలా యాటిట్యూడ్. చాలా వరస్ట్‌గా ప్రవర్తిస్తున్నారు. గౌరవ్‌తో ఎస్పెషల్లీ గౌరవ్‌తో. చాలా యాటిట్యూడ్ చూపిస్తున్నారు. ఎంత భాష రాకపోతే మాత్రం ఇంత ఓవర్‌గా చేయాల్సినంత అవసరం లేదని నా ఫీలింగు. మీకేమనిపించిందో జెన్యూన్‌గా కామెంట్ చేయండి. అండ్ ఇప్పటి వరకు నేను చెప్తున్న ప్రతి పాయింట్ మీకు వాలిడ్ అనిపిస్తే, గణేష్ గాడు కరెక్ట్ గానే చెప్పాడని మీకు అనిపిస్తే లైక్ చేసి కిందన కామెంట్ చేయండి. డీమన్ పవన్, రీతుది మధ్యలో నిబ్బిలు గోడ. డీమాన్ పవన్ ని ఎంత పొగుడుతున్నా ఈ రీతు వల్ల డీమాన్ పవన్ గేమే పోతుంది భయ్యా.
రీ అసలు ఈ రీతు ఈవిడ ఏంటా, ఈవిడికి స్టామినా ఉంది, గేమ్ ఆడగలరు, పాయింట్స్ మాట్లాడగలరు, గొడవ ఆడగలరు. ఇంత చేసుకొని ఈ నిబ్బా నిబ్బిలు గొడవలు ఏంటో నాకు అర్థం కావట్లే. గోల గోల 5 నిమిషాలకు ఒకసారి గోల, ఏంటో వీళ్ళు. అక్కడ కూడా నాకు డీమన్ పవన్ క్యూట్ గానే అనిపించాడబ్బా, చాలా క్యూట్ గా అనిపించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా అలగడం, ఇమాన్యుల్ని డీమన్ పవన్ వెళ్ళి రీతుని అలా ఆట పట్టించడం, ఆ పక్కన రీతు పక్కన తిరుగుతూ బాగుంది, క్యూట్ గా అనిపించింది. నాకు చాలా చాలా క్యూట్ గా అనిపించింది నిజంగా. ఫస్ట్ టైం చాలా క్యూట్ గా అనిపించింది రీతుది డీమన్ది. బట్ ఆ గొడవ ఒక్కటే ఆడుతున్నప్పుడు నిబ్బా నిబ్బిల్లాగా అనిపిస్తున్నారు. గొడవ ఆడుకోకుండా ఓకే, మీరు ఇప్పుడు ఎలా క్లోజ్గా ఉన్నారు అలా ఉండండి, నాకేం ప్రాబ్లం లేదు. నాకైతే క్యూట్ గానే అనిపించింది. ఈ రోజు వాళ్ళ చూస్తుంటే చాలా క్యూట్ గా అనిపించింది. నేను మాట్లాడను, నువ్వు కూడా మాట్లాడకని అనేసి అంత తిట్టుకున్నా సరే లాస్ట్ కి పవన్, అవును భయ్య ఒక మాట చెప్పాలి, పవన్ ఏంటి ఆ చపాతీలు వేస్తున్నప్పుడు పెనంతో ఇలాగా ఇలాగా అంత స్టైల్ గా తిప్పుతున్నాడు, సూపర్ అంతే. పవన్ నెక్స్ట్ ఎక్స్ట్రాడినరీ, టాప్ 3లో ఉండాల్సిన కంటెస్టెంట్ భయ్య పవన్, టాప్ 3లో ఉండాలి. అతని గేమ్ ప్లేకి, అతని మాట తీరుకి, అతను చాలా చాలా బాగా మాట్లాడుతాడు, చాలా బాగా గేమ్ ఆడుతాడు. ఒక్క ఈ రీతుది దీంతో గొడవ, నిబ్బ నిబ్బిల్లా గొడవలు ఆడుకుంటున్నారు 5 నిమిషాలకు ఒకసారి, అది ఒక్కటే వరస్ట్ కనిపిస్తుంది. సూపర్. అక్కడ కూడా మళ్ళీ రీతు వచ్చి కోపంగా సీరియస్ గా తినిపించి మళ్ళీ వెళ్ళిపోద్ది. క్యూట్ గా అనిపించింది. ఫస్ట్ టైం రీతుని డీమోన్ పవన్ ని చూస్తే క్యూట్ గా అనిపించింది. మీకు ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ డీమోన్ పవన్ వీలైనంత దూరంగా ఉంటే బెస్ట్, గేమ్ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సగం అయిపోతుంది. ఇంకా మీరు ఈ నిబ్బా నిబ్బిల్లో గొడవలు ఆడుకుంటే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ తనూజ క్రింజ్ యాక్టింగ్ మీకు నచ్చిందా, నచ్చలేదా, అది కూడా కామెంట్ చేయండి. నేను కరెక్ట్ గానే చెప్పాను ఆవిడ గురించి. ఫుడ్ మానిటర్ గా ఆవిడ విఫలం, ఫెయిల్, అట్టర్ ఫ్లాప్. మీకు కూడా అలాగే అనిపించిందా? లైక్ చేయండి. నా పాయింట్లకి మీ పాయింట్లకి మ్యాచ్ అవుతున్నాయి, గణేష్ కూడా సూపర్ చెప్తున్నాడని మీకు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. సో ఇదనమాట నా వీడియో, ఈ రోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.